ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, మరో పక్క వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతుంటే సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఇది కనిపిస్తోంది. వర్షాలు కురుస్తాయంటూ పక్క వాతావరణ శాఖ చెబుతున్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక డైలీ కార్మికులు, గిగ్ వర్కర్ల కష్టాలైతే వర్ణాతీతం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఎస్ఐ చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే బానుడు బగబగలు మామూలుగా లేవు. ఉదయం 9 గంటల నుంచి కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే టెంపరేచర్ 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉండడంతో ఈ వేడిని తట్టుకోలేక ఇంట్లో ఎల్లు వదిలి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వారికి ఆ డైలీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అయితే ఉదయం 9 గంటల లోపే ముగించుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఒక పక్క బానుడి బగబగలతోటి జ్యూస్ సెంటర్లు లేదంటే శీతల పానీయాల వద్ద అయితే పూర్తిగా అయితే బారులు తీరుతున్నారు జనాలు అని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యధిక ఎండలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా బయటికి అత్యవసరం అయితే తప్ప వెళ్ళొద్దు. అత్యవసర పనులు ఉంటే మాత్రమే లాంగ్ జర్నీస్ చేయాలి. బైక్ పై జర్నీని అవాయిడ్ చేయండి. వీలైతే బస్సుల్లో లేదంటే కార్లలో లేదంటే ఆటోల్లో ఇట్లాంటి వాటిలో మాత్రమే ప్రయాణించాలి. నీడ పట్టునే ఉండాలంటూ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్క చూసుకున్నట్లయితే ఎండలు అధికంగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మజ్జిగ, గ్లూకోజ్ లాంటివి తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎండ తాకిడికి ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అమలాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అనేక ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 35 డిగ్రీల పైనే తప్ప 35 డిగ్రీల కింద ఎక్కడ కూడా ఎండ నమోదైన దాఖలాలు. శివశంకర్, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని పక్క అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓకే, బట్ రెగ్యులర్గా డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, గిగ్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరి కోసం ఎటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు అధికారులు? వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిందే. సో వాళ్ళ కోసం ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? చూసుకున్నట్లయితే ఏదైతే డైలీ కార్మికులు ఉంటారో వీరందరి కోసం కూడా పూర్తి స్థాయిలో అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారు పని చేసే చోట ఎక్కువగా కుండలో నీటిని తాగాలి, అదేవిధంగా గ్లూకోజ్ ని కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్లూకోజ్ ఆర్ఆర్గా తీసుకోవడం వల్ల వారికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా ఏదైనా ఎక్కువగా నీడ కింద ఉండే పనిచేసే విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఎండ మండిపోతున్నప్పటికీ కూడా ఈ డైలీ కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో పనికి వెళ్లే అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఎండలో పనిచేసేది మాత్రం తగ్గించుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ట్రాఫిక్ సెంట్రల్ దగ్గర, ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర కూడా పూర్తిగా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసి ఎండ తాకిడి ప్రజలకు తగలకుండా కూడా కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమండ్రిలో అయితే చల్లని నీరు తాకే విధంగా అయితే స్ప్రింక్లర్స్ తోటి వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 40 డిగ్రీల దాకా వెళ్తున్నాయి. 10 గంటల నుంచి 12, 1 గంట సమయంలోనే భారీ ఎత్తున అంటే తీవ్ర స్థాయిలో ఎండ తీవ్రత నమోదవుతోంది. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది కొన్ని ప్రాంతాల్లో. ఒక పక్క బానుడి బగబగలు మొత్తం ఉదయం మధ్యాహ్నం అంతా బానుడి బగబగలు కనిపిస్తుంటే సాయంత్రానికి చాలా చోట్ల వాతావరణం మారిపోతుంది. ఈ భిన్న వాతావరణం పైన విశాఖ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండలు మండిపోతున్నా కూడా రాబోయే 3 రోజుల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది విశాఖ వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉదయం అంతా అంటే ఉదయం మధ్యాహ్నం వరకు ఎండ విపరీతంగా ఉంటుంది. సాయంత్రం చాలా ప్రాంతాల్లో వాతావరణం మారిపోయి చల్లబడుతోంది. సో రాబోయే 3 రోజులు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతోంది. రాజు,
అసలు ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే కాదు, ఏపీలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో వాతావరణంలో పెను మార్పులు అయితే సంభవిస్తున్నటువంటిది అయితే ఉంది. క్షణాల్లో ఎండ ఒక్కసారిగా పెరిగిపోతున్నటువంటిది, ఉష్ణోగ్రత ఉక్కపోత పెరిగిపోతున్నటువంటిది అయితే ఉంది. అదేవిధంగా వర్షాలు కూడా ఊహించిన విధంగా మబ్బులు కమ్మేసి వర్షాలు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ కీలక పరిణామాలు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల క్రితము ఒరిస్సా నుండి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 3 రోజులు కూడా ఆంధ్రలోని అటు ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా అటు విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అదేవిధంగా విజయనగరం, అనకాపల్లి, ముఖ్యంగా చూస్తే కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల పరిధిలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది. వర్షం పడే సమయంలో ఉరుపులు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎవరు ఆ చెట్ల కింద కానీ అదేవిధంగా హోర్డింగ్లు ఉన్నటువంటి ప్లేసెస్ లో కానీ ఉండవద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సహజంగా మనం వేసవకాలంలో 7 గంటల నుంచే వడగాళ్ళు వీస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం దానికి భిన్నంగా కనిపిస్తుంది. వాతావరణంలో అంటే వేడి ఎండ లేకుండా ముఖ్యంగా వడగాళ్ళు కాకుండా ఈదురుగాళ్ళు టైప్ లో చల్లని గాలికి అత్యంత వేగంగా వేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి నుంచే వాతావరణంలో మార్పులు అయితే సంభవిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇదే విధానం రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉంటాయని చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే వేసవ కాలంలో సర్వసాధారణంగా మాన్సూన్ సీజన్ కి అత్యంత సమీపంలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వర్షాలు కురుస్తాయి. కానీ 3 రోజుల తర్వాత తీవ్రమైనటువంటి ఎండ ఒక్కపోత ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా వాతావరణం మార్పుల వల్ల సంభవిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. కానీ ఈ 3 రోజుల పాటు కీలకమైనటువంటి అటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వర్షాలు పడితే ప్యాడీ సీజన్ కాబట్టి అదేవిధంగా మామిడి తోటలు కొంతవరకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు.